ఇప్పుడు నువ్వు అడగొచ్చు కదా, మళ్ళీ ఛాన్స్ రాదు నా ఇంటర్వ్యూలో. ఏం అడిగేది లేదా? అడుగు కదా ఏదో ఒకటి. వాళ్ళు అడిగిన తర్వాత అడుగుతారు. లేదు, నువ్వే ఫస్ట్ అడగాలి, మళ్ళీ ఛాన్స్ రాదు, నీ ఇష్టం. అంటే ఏ పర్పస్ అయినా కానీ, ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఈ లైఫ్ కానీ ఏదైనా కానీ. ఏమన్నాడు గోల్డెన్ ఛాయిస్, నేను కూడా అబద్ధం చెప్పా, 100% నిజమే చెప్తా. సరేలే, ఎప్పుడు చూసినా ఊర్ల మీద తిరుక్కుంటే ఉంటావు, మరి ఊరు ఇడిచిపోతే ఊరు ఇడిచిపోతానికి అక్కడ పోయి చక్కగా ఉండవు, ఊర్లో వస్తావు ఊర్లోనే ఉంటాయి, వాళ్ళు పొద్దున ఊరిని పట్టుకోని తిరుగుతావు కదరా నువ్వు. ఎట్లా? నాది సంచార జీవి బతుకు అనమాట. ఒక పోతే వారం పోతాడు అన్న, పోయినాడు అనుకో, అక్కడ ఉన్నాడు అనుకో, ఊరి మీద భూమిలో ఏమో ఒక్క 10 రోజులు ఎక్కడన్నా ఉండిరమ్మన్నాడు, ఉండడు. ఊర్లోకి వస్తే అందుకొరకు అడుగుతా ఉన్నా, ఊరు ఇడిచిపోతావు ఊర్లోకి వస్తావు, ఊరికి అక్కడే ఉంటే లేదు లైఫ్ సెటిల్ అవుతుంది కదా, అక్కడే ఉండొచ్చు కదా. మనకు ఊరు ఉండాలి, ఊర్లో చుట్టుపక్కగానే తిరుగుతుంది. ఒక్క చోట ఉండవు ఎందుకు అని అడుగుతున్నాడు. ఒక చెప్పు. అది ఏముంది, నాకు ఒక్క చోట ఉండడం నచ్చదు. అంటే ఈ విలేజ్ మాత్రమే నాదని బౌండరీ లాగా గీసుకొని నాకు చాలా చోట్ల తిరగాలి, కొత్త తెలుసుకోవాలి, అది ఇది అక్కడిక్కడ తిరుగుతుంటా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎంతైనా పుట్టినూరు అనేది అది స్పెషల్ బర్త్ ప్లేస్ అనేది. ఆయన ఏమంటున్నా అనుకుంటున్నావు, ఎక్కడ ఊర్లో తిరగనిక పోయినా కానీ వచ్చేస్తావంట. అదే ఎందుకు వస్తావు, అక్కడనే ఉండొచ్చు కదా అంటుండు. అక్కడే ఉండొచ్చు కదా, పొద్దున ఊరిని పట్టుకునే అంటుండు. అన్న మేము కూడా పోయినాం 2 months 3 months ఏదో పని మీద, అప్పుడు బెంగళూరు కూడా పోయినాం, హైదరాబాద్ లో ఉన్నాం, హైదరాబాద్ లో కూడా పోయినాం, 3 నెలలు 4 నెలలు ఉంటాం. పోతాడా ఒక 10 రోజులు ఎక్కువ ఉన్నారు, పోయినా 1 day 2 day యాడికన్నా బండి వేసుకునే పోతాడు. ఎందుకో నాకు అర్థం కాదు. నేను చాలా వరకు స్కిప్లు అనేవి బండి మీద పోయేటప్పుడే ఆలోచిస్తుంటా డిఫరెంట్ నేను. అందుకే నేను ఎవరిని లిఫ్ట్ ఇయ్యను నేను, ఎందుకంటే లిఫ్ట్ ఎక్కించుకున్నాం అనుకో ఆడు ఏదేదో అడుగుతుంటాడు, ఏమన్నా భలే తీస్తుంటారే వీడియోలో అంటాడు. ఫస్ట్ ఏమంటాడు, నువ్వు పల్లెటూరుకు రాలే కదా అంటారు. కాదన్నాం అనుకో, నాకు తెలుసులే నువ్వే అంటాడు. నాకేమనిపిస్తుంది, మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావు అంటే, అన్న అది బాగా తీసినావు, ఇది బాగా తీసినావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ అడుగుతాడు. ఈ సోదంతా వస్తుంది, సోదంతా వస్తుంది. అదే ఒక్కడికి వెళ్ళినాం అనుకో, మంచిగా ఆ టైంలో ఇంకో నార్మల్గా ఉంటే ఫోన్ ఎత్తుకుంటూ ఉంటాం, బండి మీద మాత్రమే ఫోన్ ఎత్తలేము. ఆ టైంలో ఫ్రెష్ గాలి తగులుతుంటుంది, మంచి థాట్స్ వస్తుంటాయి. సో కొన్నిసార్లు థాట్స్ రానప్పుడు నేను బండి వేసుకొని ఎటు వెళ్తాను నాకే తెలియదు, అలా వెళ్తూ ఉంటాను. సో నెక్స్ట్